అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మార్గశిర మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీ గురువారాల్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఇంకా ఉపవాసం ఎలా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఇంకా పూజా పీఠను ఎప్పుడు కదిలించాలి, ఇంకా అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాలని మార్గశిర లక్ష్మీ గురువారాలను పిలుస్తారు. మార్గశిర లక్ష్మీ గురువారాల్లో లక్ష్మీదేవి అమ్మవారిని కనక మహాలక్ష్మీదేవి అమ్మవారిగా పూజించాలండి. మార్గశిర లక్ష్మీ గురువారాల పూజను మనం చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి ఆర్థిక బాధలు, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయండి. అలాగే ఆ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు అన్నీ కూడా కలుగుతాయి. అయితే ఈ మార్గశిర లక్ష్మీ వారాల పూజను మనం వ్రతంలో అయితే ఆచరించాలండి. అంటే 5 మార్గశిర గురువారాలు ఈ పూజను అయితే నిర్వహించుకోవాలండి. అయితే వ్రతంలో చేసుకోవడం మాకు కుదరదండి అనుకునే వారికి మార్గశిర మాసంలో వచ్చేటటువంటి గురువారాల్లో తేలికగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలనేది నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నానండి. అంటే జాబ్స్ చేసే వాళ్ళు కానీ, బయటకు వెళ్ళి ఏవైనా పనులు చేసుకునే వారికి కానీ వ్రతం చేయడం అయితే కుదరదు కదండి. అటువంటి వారు సింపుల్ గా అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తానండి. అంటే కలసం అవి పెట్టుకుని వ్రతం ఎలా ఆచరించాలి అనేది. అందుకని ఛానల్ ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ మార్గశిర లక్ష్మీ గురువార పూజను మనం ఎన్ని వారాలు చేసుకోవాలి అని అంటే 5 గురువారాలు అయితే చేసుకోవాలండి. అయితే మనకి ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి 5 లక్ష్మీ గురువారాలు అయితే వస్తాయండి. మార్గశిర మాసంలో ఒక్కొక్కసారి 4 వస్తాయి. 4 వచ్చినప్పుడు పుష్యమాసంలో వచ్చేటటువంటి మొదటి వారం మీరు 5వ వారం పూజ అయితే చేసుకోవాలండి. అయితే వ్రతం చేసుకునేవారు 5 వారాలు పూజ చేసుకోవాలండి. తప్పనిసరిగా పూజను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకూడదు. అంటే వ్రతంలా కాకుండా మామూలుగా అయినా మీరు అమ్మవారిని ఈ మార్గశిర మాసంలో వచ్చేటటువంటి లక్ష్మీ గురువారాల్లో ఒక్క వారమైనా అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలండి. అయితే మీకు కుదిరితే 5 వారాలు చేసుకోండి. ఎందుకంటే ఆడవారికి 5 వారాలు అంటే కుదరదు కదండి. పీరియడ్ ప్రాబ్లం అవి రావడం వల్ల మీకు అలా కుదరినప్పుడు కనీసం ఒక్క వారం కానీ, లేదు అంటే 3 వారాలు కానీ ఈ పూజను అయితే చేసుకోండి. 5 లక్ష్మీ వారాలు అమ్మవారిని పూజించడం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. అయితే మనకి ఈ 2024-25 సంవత్సరంలో మార్గశిర మాసం ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటితో ముగుస్తుంది, ఇంకా ఎన్ని లక్ష్మీ గురువారాలు వచ్చాయనేది నేను ఒక వీడియో అయితే చేసి ఛానల్లో పోస్ట్ చేశానండి. ఆ వీడియో చూడండి, మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. మనకి 2024 సంవత్సరంలో మార్గశిర మాసం డిసెంబర్ 2వ తేదీ సోమవారంతో ప్రారంభమయ్యి డిసెంబర్ 30 సోమవారంతో అయితే ముగుస్తుంది. ఇంకా మార్గశిర గురువారాలు ఎప్పుడెప్పుడు వచ్చాయని అంటే డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2వ తేదీల్లో మనం ఈ 5 గురువారాలు పూజను అయితే నిర్వహించుకోవాలి. ఇంక ఈ పూజను మనం నిర్వహించుకోవాలి అనుకునేటప్పుడు ఈ గురువారం రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని క్లీనింగ్ అయితే చేసుకోకూడదండి. అంటే డీప్ క్లీనింగ్ లాంటి పనులు చేసుకోకూడదు. అందుకని ముందు రోజు మనం పూజా సామాగ్రిని, ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. అంటే మాప్ పెట్టుకోవడం, పూజా సామాగ్రి అన్ని కూడా మనం ముందు రోజే చేసుకోవాలండి. అంటే బుధవారం రోజే మనం ఇంటిని, పూజా మందిరాన్ని, ఇంకా గడపను కూడా శుభ్రం చేసుకోవాలండి. అలాగే ఇంట్లో ఎక్కడ కూడా బూజు, దుమ్ము, ధూళి ఇటువంటివి ఏవి కూడా ఉండకుండా ఉండేలా చూసుకోవాలండి. ఎందుకంటే అమ్మవారికి ఎక్కడైతే శుచి శుభ్రంగా ఉంటుందో ఆ ప్రదేశం అంటే చాలా ఇష్టం కాబట్టి మన ఇంట్లో ఎక్కడ కూడా దుమ్ము, ధూళి ఇటువంటివి లేకుండా ఉండేలా చూసుకోండి. అలాగే ద్వారబంధం దగ్గర తప్పకుండా మీరు బూజులు కానీ, దుమ్ము, ధూళి లాంటివి లేకుండా అయితే చూసుకోండి. ఎందుకంటే అమ్మవారికి మనం ఆహ్వానం ద్వారబంధం దగ్గరే పలుకుతాం కాబట్టి ద్వారబంధాన్ని శుభ్రంగా అయితే ఉంచుకోండి. అందుకోసం మీరు ముందు రోజే ద్వారబంధాన్ని నీట్ గా శుభ్రం చేసుకోండి. అలాగే గడపకు పసుపు రాసి గంధం, కుంకుమ బొట్లతో ద్వారబంధాన్ని, ద్వారలక్ష్మిని అందంగా అయితే అలంకరించుకోండి. ఇంకా ఈ మార్గశిర లక్ష్మీవారం రోజు సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని మళ్ళీ మనం చీపురుతో శుభ్రం చేసుకుని తలస్నానం అయితే చేయాలండి. ఈ రోజు తలకు షాంపూ లాంటివి పెట్టుకోకూడదండి. మామూలుగా స్నానం అయితే చేయాలి. అంటే ముందు రోజే మనం తలస్నానం అంటే షాంపూ పెట్టుకుని తలస్నానం చేసేసి ఈ గురువారం రోజు మామూలుగా తలపై నుండి నీళ్ళు అయితే పోసుకోవాలండి. ఈ విధంగా మనం తలస్నానం అయితే చేయాలి. ఈ రోజు తలంటు స్నానం అయితే చేయకూడదండి. అంటే షాంపూ పెట్టుకుని తలస్నానం అయితే చేయకూడదు. ఆ తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ముందుగా మనం కాళ్ళకు పసుపు రాసుకుని ముందుగా గడప పూజ అయితే నిర్వహించుకోవాలండి. ఈ రోజు చిరిగిపోయిన వస్త్రాలు అస్సలు వేసుకోకూడదు. ముందుగా ద్వారలక్ష్మికి పూజ చేసుకున్న తర్వాతే మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ద్వారలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకోవాలనేవి వీడియోలు అయితే ఉన్నాయండి. చూడండి, ఆ వీడియోలు మీకు అన్ని కూడా క్లియర్ గా అర్థమవుతాయి. ద్వారలక్ష్మి పూజను మనం సూర్యోదయం కంటే ముందుగానే నిర్వహించుకోవాలండి. ఆ తర్వాత మనం నిత్య పూజ కూడా పూర్తి చేసుకుని మనం అమ్మవారికి పూజను ఎక్కడైతే నిర్వహించుకోవాలనుకుంటామో అక్కడ పసుపు తాలికి బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకోవాలండి. అయితే అమ్మవారికి పూజను మనం పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చు, లేదు అంటే ప్రత్యేకంగా పీఠంలో అయినా ఏర్పాటు చేసుకుని చేసుకోవచ్చండి. ఇలా ముగ్గు పెట్టుకున్న తర్వాత ఈ ముగ్గులోకి కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోవాలండి. ఆ తర్వాత మనం ఒక పీటకు కూడా పసుపు రాసి బియ్య
బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని పీటను కూడా పసుపు కుంకుమలతోటి ఇంకా బియ్య పిండితోటి అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత పీట పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి పీట పైన మనం ఏదైనా ఒక క్లాత్ని అయితే వేసుకోవాలండి. క్లాత్ ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. ఈ క్లాత్ కొత్తదైనా పర్వాలేదండి, పాతదైనా పర్వాలేదు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోని గంధం కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకుని పూజలు అయితే పెట్టుకోండి. అమ్మవారి ఫోటోని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి పువ్వుల మాలలతోటి అందంగా అయితే అలంకరించుకోండి. అలాగే మీ దగ్గర చిట్టి గాజుల మాల కానీ ఇంకా పెద్ద గాజుల మాల కానీ ఇలా ఏవైనా మాలలు ఉంటే వాటితో కూడా మీరు అమ్మవారి ఫోటోని అలంకరించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి ఫోటో లేకపోతే విగ్రహం అయినా పెట్టుకుని మీరు పూజను అయితే నిర్వహించుకోవచ్చండి. ఇంకా మీ దగ్గర మామిడాకులు ఉంటే మామిడాకులు కూడా పూజలో పెట్టుకోండి. ఇంకా అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఇలా ఒక చిన్న పీటను అయితే వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేకపోయినా కూడా పర్వాలేదు. అయితే నేను ఇక్కడ అమ్మవారి విగ్రహం కింద బియ్యాన్ని అయితే వేసుకుంటున్నానండి. మీరు ఫోటో కింద అయినా బియ్యం వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా విగ్రహం కింద అయినా మీరు బియ్యాన్ని వేసుకుని పెట్టుకోవచ్చండి. ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని పోసి బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి అప్పుడు ఈ బియ్యం పైన మనం అమ్మవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టుకోవాలండి. ఇంకా అమ్మవారి విగ్రహాన్ని మీ దగ్గర ఉన్నటువంటి మాలలతో అందంగా అయితే అలంకరించుకోండి. ఇలా అమ్మవారి దగ్గర నిండుగా పసుపు కుంకుమలు కూడా పెట్టుకుని ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. అలాగే మనం ఏ పూజ చేసినా కూడా ప్రథమ పూజ గణపతికే చేస్తాం కాబట్టి తప్పకుండా పూజలో గణపతి విగ్రహాన్ని కూడా పెట్టుకోండి. గణపతి విగ్రహం లేకపోతే పసుపుతో గణపతిని తయారు చేసుకుని పూజలో పెట్టుకోండి. ఇంకా ఇలా అమ్మవారి దగ్గర మీరు నిండుగా కాయిన్స్ ని కానీ లక్ష్మీ కోవలు కానీ గోమతి చక్రాలు కానీ ఇలా ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి. అంటే అమ్మవారికి ఇష్టమైన వస్తువులన్నీ కూడా మీరు పూజలో పెట్టుకోవచ్చు. నేనైతే కాయిన్స్ ని మాత్రమే పూజలో పెట్టుకున్నానండి. అలాగే మనం దీపారాధన కోసం ఇలా ఇత్తడి కుందుల్ని ఇంకా మనం ఈరోజు దీపారాధన కోసం కామాక్షి దీపాన్ని పెట్టుకోవచ్చండి పూజలో. అలాగే ఉప్పు దీపం ఇంకా మనకు ఐశ్వర్య దీపం అంటే తమలపాకుల పైన దీపం పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా తమలపాకుల పైన దీపం, పంచగవ్య దీపాలు ఇలా అమ్మవారికి ఇష్టమైన దీపాలన్నీ కూడా మనం పూజలో పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కామాక్షి దీపాన్ని పూజలో పెట్టుకుంటున్నాను. మనం అమ్మవారి పూజలో ఉసిరి దీపాలను కూడా పెట్టుకోవచ్చండి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. అంటే 2 కానీ 3 కానీ 5 కానీ ఇలా ఈ సంఖ్యలో మనం ఎన్ని దీపాలైనా సరే పెట్టుకోవచ్చు. ఇంక ఈ రోజు దీపారాధన కోసం మనం ఆవు నెయ్యిని ఉపయోగించాలండి. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి లభించకపోతే అప్పుడు నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేయండి. ఒకవేళ మీకు పూజలో కలసం పెట్టుకుని పూజ చేసుకునే ఆచారం ఉంటే మీరు తప్పకుండా కలసం పెట్టుకుని పూజ అయితే చేసుకోండి. నేనైతే ఇక్కడ కలసం పెట్టుకోకుండా సింపుల్ గా ఈ పూజ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. మనకి శ్రావణ మాసంలో మనం అమ్మవారిని ఏ విధంగా పూజిస్తామో అలాగే ఈ మార్గశిర మాసంలో కూడా పూజించుకోవాలండి. శ్రావణ మాసంలో మనకి శుక్రవారాల్లో అమ్మవారిని పూజించుకుంటాము. అదే మార్గశిర మాసంలో అయితే లక్ష్మీ వారాల్లో అమ్మవారిని పూజించుకోవాలి. ఈ విధంగా ఈ పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలండి. ఆ తర్వాత పూజా పీట పైన కొద్దిగా జవ్వాది పౌడర్ ని అయితే వేసుకోవాలి. ఇలా జవ్వాది పౌడర్ ని వేసుకోవడం వల్ల మనకి పూజా పీట అంతా కూడా మంచి సువాసన అయితే వస్తుందండి. ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన ఎప్పుడు కూడా ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ చేసుకోవాలి. మనం పూజలో పెట్టుకున్నటువంటి ముందుగా ఇత్తడి కుందుల్లో ఉన్న దీపాలను వెలిగించుకుని ఆ తర్వాత కామాక్షి దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. దీపాన్ని మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపానికి పూజను అయితే నిర్వహించుకోవాలి. ఈ దీపం దగ్గర కొద్దిగా అక్షింతలు పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఇప్పుడు పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి 2 అక్షింతలను పుష్పాలను పంచపాత్ర గ్లాసులో వేసి పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా పీట పైన అలాగే పూజకు ఉపయోగించే వస్తువులపైన మన పైన కూడా చిలకరించుకోవాలి. అలాగే మనం పూజలో ముఖ్యంగా అమ్మవారి పాదాలను కూడా వేసుకోవాలండి. ఇలా ఏదైనా ఒక ప్లేట్ పైన కానీ లేదు అంటే పూజా పీట పైన మనం అమ్మవారి పాదాలను అయితే వేసుకోవాలి. పూజలో అమ్మవారి పాదాలను మన వైపుకు చూసే విధంగా అయితే పెట్టుకోవాలండి. మనం అమ్మవారి పాదాలకు పూజ చేసుకుంటాం కదండి, అందుకోసమని ఈ విధంగా పాదాలను అయితే మనం పూజలో పెట్టుకోవాలి. అమ్మవారి పాదాలను కూడా మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అందంగా అయితే అలంకరించుకోండి. అలాగే అమ్మవారి పాదాలను మనం ద్వారబంధం దగ్గర కూడా వేసుకోవాలండి. అంటే అమ్మవారు మన ఇంట్లోకి వస్తున్నట్టుగా పాదాలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలి. అలాగే ధూపం దీపం నైవేద్యం కూడా సమర్పించాలండి. నైవేద్యంగా మీరు వేటినైనా సమర్పించవచ్చు. ఒక చిన్న బెల్లం ముక్కను కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఆ తర్వాత తాంబూలం ఉంటే సమర్పించండి, లేదంటే 2 అక్షింతలని తాంబూలంగా సమర్పించండి. ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షింతలను పుష్పాలను స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలి. మీకు స్వామివారి శ్లోకాలు కానీ స్తోత్రాలు కానీ ఏవి కూడా చదవడం రాకపోతే ఓం గం గణపతి నమః అని అనుకుంటూ మీరు స్వామివారికి పూజ చేసుకోండి. స్వామివారి పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడు అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. అమ్మవారికి అభిషేకం నిర్వహించుకోవాలనుకుంటే మీరు అమ్మవారి విగ్రహానికి
ఆవు పాలతో కానీ, పంచామృతాలతో కానీ, పసుపు కలిపినటువంటి జలంతో కానీ, కుంకుమ కలిపినటువంటి జలంతో కానీ అభిషేకం చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ అభిషేకం లాంటివి ఏవి కూడా చూపించడం లేదండి. అభిషేకం పూర్తయిన తర్వాత శుద్ధ జలంతో కూడా అమ్మవారిని ఒకసారి అభిషేకించి ఆ తర్వాత అమ్మవారిని శుభ్రం చేసుకుని మళ్ళీ గంధం కుంకుమ బొట్లు పెట్టి పూజలు అయితే పెట్టుకోండి. ఇంక ఈ రోజు అమ్మవారికి షోడశోపచార పూజ నిర్వహించుకుంటే చాలా మంచిదండి. షోడశోపచార పూజ చేసుకోవడం కుదరకపోతే అప్పుడు పంచోపచార పూజను నిర్వహించుకోండి. ముందుగా అమ్మవారికి కొద్దిగా అగరబత్తులతో ధూపం చూపించి 2 అక్షింతలను పుష్పాలను అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి ఆహ్వానం పలకండి. ఆ తర్వాత అమ్మవారికి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, ఇంకా శుద్ధోదక స్నానం ఇలా మనం షోడశ ఉపచారాలతో పూజ చేసుకోవాలండి. అంటే 16 ఉపచారాలతో అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవాలి. అమ్మవారి శ్లోకాలు, స్తోత్రాలు, అష్టోత్తరాలు అన్ని కూడా చదువుకుంటూ అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో కానీ, చామంతి పుష్పాలతో కానీ, లేదు అంటే సుగంధభరితమైనటువంటి పుష్పాలతో కానీ, ఇంకా అమ్మవారికి ఇష్టమైనటువంటి లక్ష్మీ కవలు, గోమతి చక్రాలు, తామర గింజలు వీటితో కానీ మనం అమ్మవారికి పూజను అయితే నిర్వహించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర లక్ష్మీ కవలు, తామర గింజలు ఇవేమీ కూడా లేకపోతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూజ కుంకుమ పూజ అండి. అమ్మవారికి కుంకుమ పూజను అయితే నిర్వహించుకోండి. అమ్మవారి శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ ఏవి కూడా మాకు చదవడం రాదండి అనుకునేవారు ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అమ్మవారికి పూజ చేసుకోండి. లేదు అంటే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మీరు పూజ చేసుకోవచ్చు. లేదు అంటే ఓం శ్రీ కనక మహాలక్ష్మీదేవి నమః అని అనుకుంటూ అయినా మీరు పూజ చేసుకోవచ్చు. నేనైతే అమ్మవారిని ఇక్కడ లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు వీటితో అయితే పూజించుకుంటున్నానండి. వీటితో పూజ చేసిన తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ కూడా నిర్వహించుకుంటాను. అమ్మవారి విగ్రహానికి పూజ చేసిన తర్వాత ఇక్కడ మనం పూజలో అమ్మవారి పాదాలు పెట్టుకున్నాం కదండి. అమ్మవారి పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు సమర్పించాలి. అలాగే మనం అమ్మవారి ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, పువ్వులు అయితే సమర్పించాలండి. ఈ విధంగా అమ్మవారికి ఈ రోజు మనం పూజ చేస్తే అమ్మవారు తప్పకుండా మన ఇంటికి అయితే వస్తారండి. ఈ రోజు మనం ఈ పూజను సూర్యోదయం కంటే ముందుగానే నిర్వహించుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఈ సమయంలోనే అమ్మవారు భూమిపై సంచరిస్తారని అంటారు. అందుకని మనం తప్పకుండా ఈ సమయంలో పూజను అయితే చేసుకోవాలి. ఈ సమయంలో మనం ద్వారబంధం దగ్గర దీపాలు పెడతాం కాబట్టి ఆ దీపాలను చూసి ఆ అమ్మవారు మన ఇంట్లోకి తప్పకుండా అయితే ప్రవేశిస్తారండి. లక్ష్మీదేవి అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై తప్పకుండా అయితే ఉంటాయి. లక్ష్మీ కటాక్షం అంటే ఓన్లీ డబ్బులు మాత్రమే కాదండి, మనం ఆరోగ్యంగా సంతోషంగా ఉండడం కూడా ఒక లక్ష్మీప్రదమే. అందుకని తప్పకుండా అమ్మవారికి ఈ పూజను అయితే నిర్వహించుకోండి. అయితే ఈ పూజను ఎవరు చేయాలి అని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అంటే ఈ పూజను చేయడానికి ఏదైనా ఆచారం కానీ, ఆనవాయితీ కానీ ఉండాలని అంటే అటువంటివి ఏవి కూడా అవసరం లేదండి. ఈ పూజను పెళ్లి అయిన వారు కానీ, పెళ్లి కాని వారు కానీ ఎవరైనా సరే ఆచరించవచ్చు. కానీ పూజలో కలసం పెట్టుకోవడానికి మాత్రం ఆచారం, ఆనవాయితీ అయితే తప్పనిసరిగా ఉండాలండి. ఆచారం ఉన్నవారు మాత్రమే కలసం పెట్టుకుని పూజ చేసుకోండి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం అయితే సమర్పించాలి. అయితే నైవేద్యంగా ఏమి సమర్పించాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. మనకి ఈ 5 వారాలు కూడా ప్రత్యేకమైన నైవేద్యాలు అయితే ఉంటాయండి. మొదటి వారం పులగం, 2వ వారం అట్లు తిమ్మనం, 3వ వారం అప్పాలు, క్షీరాన్నం, ఇంకా 4వ వారం చిత్రాన్నం, గారెలు, 5వ వారం పూర్ణం బూరెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. అవేమీ కూడా మేము సమర్పించుకోలేమండి అనుకునేవారు మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్, అలాగే పాలు, బెల్లం ముక్క, ఇంకా ఏవైనా ప్రత్యేకమైన నైవేద్యాలు ఏమైనా చేయాలనుకుంటే వాటినైనా మీరు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అమ్మవారికి నివేదించేటటువంటి నైవేద్యాలను మనం నూనెతో తయారు చేసి నివేదించకూడదండి. మనం ఆవు నెయ్యితో తయారు చేసి మాత్రమే అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పించాలి. ఇప్పుడు అమ్మవారికి తాంబూలం సమర్పించాలండి. తాంబూలంలో మీరు చీర, జాకెట్ ముక్కను కూడా పెట్టి మీరు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు. మీ దగ్గర ఉంటే సమర్పించండి, లేకపోయినా కూడా పర్వాలేదు. మామూలుగా గాజులు, పసుపు, కుంకుమ, పుష్పాలు, ఒక చిల్లర నాణం, పండ్లు, ఆకు, వక్క వీటిని సమర్పించినా కూడా సరిపోతుంది. ఇప్పుడు చేతుల్లోకి 2 అక్షంతలను తీసుకుని అమ్మవారి లక్ష్మీ గురువార వ్రతకథ అయితే ఉంటుందండి. ఆ వ్రతకథను చదువుకుని కథ పూర్తయిన తర్వాత కథాక్షంతలను అమ్మవారి పాదాల దగ్గర అయితే ఉంచాలి. నేను ఈ వ్రతకథను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. ఇప్పుడు అమ్మవారికి పూర్ణ ఫలమైన కొబ్బరికాయ నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షంతలను, పుష్పాలను తీసుకుని అమ్మవారి పాదాల దగ్గర ఉంచి అమ్మవారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. అమ్మా, ఈ పూజలో నేను తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తల్లి అని అమ్మవారిని వేడుకోవాలండి. ఆ తర్వాత పూజా అక్షంతలను శిరస్సును ధరించాలి. ఆ తర్వాత అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమను కొద్దిగా తీసుకుని అమ్మవారికి బొట్టులా పెట్టి ఆ తర్వాత కొద్దిగా కుంకుమను మనం నుదుటినైతే ధరించాలి. ఈ విధంగా మార్గశిర లక్ష్మీ గురువార పూజను అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మనకి లక్ష్మీ గురువార పూజ అనేది పూర్తవుతుంది. ఇంక ఈ విధంగా మనం పూజ చేసుకున్నప్పుడు ఉపవాసం ఎలా ఉండాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. ఉపవాసం మీరు పూజ పూర్తయ్యే వరకు ఏమీ తినకుండా ఉండాలండి. పూజ పూర్తయిన తర్వాత మీరు అల్పాహారం తీసుకోవచ్చు. అలాగే ఒంటిపూట భోజనం చేసి సాయంత్రం కూడా ఏదైనా అల్పాహారం తీసుకోవాలి. ఇంకా మనం ఈ లక్ష్మీ గురువార పూజను నిర్వహించుకున్నప్పుడు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి. మనం ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తల దువ్వుకోవడం, తలకు నూనె రాసుకోవడం లాంటి పనులు
అస్సలు చేయకూడదండి. అయితే మాకు ఆఫీసులకు అవి వెళ్ళడానికి కుదరదండి అనుకునేవారు మీరు పూజ పూర్తయిన తర్వాత తల దువ్వుకోవచ్చండి. కానీ తలకి నూనె మాత్రం రాసుకోకూడదండి. అలాగే మనం ఈ రోజు చిరిగిపోయిన వస్త్రాలు కూడా ధరించకూడదు. ఇంక ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం భుజించకూడదండి. అలాగే మనం ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లాంటివి కూడా వేసుకోకూడదు. తప్పనిసరిగా ఈ రోజు బ్రహ్మచర్యం అయితే పాటించాలి. ఇంకా ఈ రోజు ఎవరిపైన కూడా కోప్పడకూడదండి. అలాగే చిన్న పిల్లల్ని కొట్టడం తిట్టడం లాంటి పనులు కూడా చేయకూడదు. అలాగే చిన్న పిల్లల్ని చీపురుతో కొట్టడం చెప్పులతో కొట్టడం ఇలాంటి పనులు కూడా అస్సలు చేయకూడదండి. అలాగే ఈ రోజు జుట్టు కత్తిరించుకోవడం గోర్లు కత్తిరించుకోవడం లాంటి పనులు కూడా చేయకూడదు. అలాగే ఇంటిని కూడా డీప్ క్లీనింగ్ చేయకూడదండి. ఇంక ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత పూజా పీఠాన్ని ఎప్పుడు కదిలించాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. పూజా పీఠాన్ని మనం ఈ రోజు పూజ చేసుకుని సాయంత్రం కూడా పూజ చేసుకోవాలండి. అమ్మవారికి సాయంత్రం కూడా పూజ చేసుకుని వ్రతకథను అయితే చదువుకోవాలి. ఇంకా మనం సాయంత్రం కూడా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదండి. ఇంకా నెక్స్ట్ డే మనకి శుక్రవారం వస్తుంది కదండి. శుక్రవారం రోజు కూడా అమ్మవారి పూజా పీఠాన్ని కదిలించకూడదు. అమ్మవారికి శుక్రవారం కూడా ఉదయం సాయంత్రం పూజ చేసుకోవాలి. అలాగే శనివారం రోజు ఉదయం కూడా అమ్మవారికి పూజ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మనం పూజా పీఠాన్ని కదిలించాలి. పీఠాన్ని కదిలించిన తర్వాత అమ్మవారికి మీరు తాంబూలంలో పెట్టినటువంటి గాజుల్ని పసుపు కుంకుమ అవి ఎవరికి ఇవ్వకూడదండి. మనమే ఉపయోగించుకోవాలి. ఒకవేళ మీరు తాంబూలంలో చీర జాకెట్ ముక్క పెడితే వాటిని కూడా మనమే ఉంచుకోవాలి. ఈ విధంగా మార్గశిర లక్ష్మి గురువార పూజను నిర్వహించుకోవడం వల్ల ఆ అమ్మవారి అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగి ఆ అమ్మవారు మనకి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్ని కూడా ప్రసాదిస్తుందండి. అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి వేటికి కూడా లోటు ఉండదు. అంటే తిండికి బట్టకి వేటికి కూడా లోటు ఉండదండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇంకా ఎక్కడైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్.